తెలంగాణను అపహాస్యం చేసిన మోదీకి కిషన్ రెడ్డి గులాంగిరి, రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిన సోనియా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇదే మీరు మాట్లాడే సోనియా బలిదేవత అన్నది మీరేనా కాదా? మీరు ఆ పార్టీలో లేకున్నారు కాబట్టి, తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి, తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సోనియా గాంధీ బలిదేవత అయింది. మీరు ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చారు కాబట్టి సోనియా గాంధీ దేవత అయిందా? అట్లయితే ప్రజలు ఆలోచన చేసుకోరా? అరే అవసరం కోసం 3 పార్టీలు 4 పార్టీలు మారిండు తప్పితే ఒక సిద్ధాంతం కోసం లేడు ఎక్కడ. అందులో ఉన్నప్పుడు ఇంట్లో తిట్టిండు, ఇంట్లో ఉన్నప్పుడు అందులో వెండినటువంటి మాట ప్రజలకి రాదా? మరి అదే సోనియా గాంధీ నిజంగా దేవత అయితే 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడు 2009లో పెందుకేయలేదు తెలంగాణని. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఉమ్మడి ప్రణాళిక పెట్టుకొని తెలంగాణని ఇస్తామని చెప్పి మాట ఇచ్చి 2009లో ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే ఎందుకు ఇవ్వలేదు? అప్పుడే ఇవ్వచ్చు కదా. అప్పుడు ఇవ్వకుండా 2014 దాకా 13 దాకా ఎందుకు ఆగిరు? మరి 1200 మంది బలిదానంలో సోనియా గాంధీ లేదా? కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి వెనక్కి పోయి సోనియా గాంధీ పుట్టినరోజు కానుకన్న తర్వాత మళ్ళీ వెనక్కి పోవడం వల్లనే బలిదానాలు జరగలేదా? అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపం కాదా? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపం కాదా? అయితే 100 మందిని చంపుకొని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయా? తెలంగాణ కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఒకటేనా? తెలంగాణ అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదేంది? తెలంగాణలో బలిదానాలు పోరాటాలు అవన్నీ వృధానా? అవన్నీ ఎందుకు పనికి రాలేదా? తెలంగాణ కోసం చేసినటువంటి కొట్లాటలు ఎందుకు పనికి రాలేదా? తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందుకు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ కోసం అనేక మంది మాట్లాడారు కదా. 1969లో 300 మంది బలిదానానికి ఇందిరాగాంధీ కారణం కాదా? తెలంగాణలో చావులకు ఇందిరాగాంధీ, ఆమె కోడలు సోనియా గాంధీ కారణం కాదా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవద్దా? అయితే కాంగ్రెస్ పార్టీ తర్వాత గెలిచింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అవన్నీ కొట్టుడు పోయినాయి, మాఫీ అయినాయి అనుకుంటే ప్రజల మనసుల్లో ఉండవా? 1969లో 300 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ సర్కారు కాదా? ఇందిరాగాంధీ కాదా? తర్వాత సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటించి వెనక్కి పోవడం వల్ల కదా తెలంగాణలో బలిదానాలైనాయి. శ్రీకాంతాచారి చచ్చిపోయింది, శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గొప్పదవుతుంది? ఎస్, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఈ కోపం ప్రజల్లో ప్రత్యామ్నాయం లేకపోవడం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ కీలకంగా ఉంది కాబట్టి ఎస్ అందరూ నక్సలైట్లు మద్దతు ఇచ్చిరు. సుష్మా స్వరాజ్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ బలిదానాలు ఆపమన్న సుష్మా స్వరాజ్ కాదా? తెలంగాణ కోసం పోరాటం చేసింది సుష్మా స్వరాజ్ కాదా? సుష్మా స్వరాజ్ పెట్టిన బహిరంగ సభలు సోనియా గాంధీ పెట్టిరా తెలంగాణలో? తెలంగాణ కోసం సుష్మా స్వరాజ్ తెలంగాణలో హాజరైనటువంటి బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎప్పుడైనా వచ్చిందా? అన్ని కేవలం తెలంగాణ కోసం పెట్టినటువంటి వాటిలలో. ఆంధ్రాలో, తెలంగాణలో 2 చోట్ల తెలంగాణకు మద్దతుగా ఇచ్చింది జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాదా? 96లో భారతీయ జనతా పార్టీ 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి కాకినాడ తీర్మానం చేయలేదా? అరే నక్సలైట్లు మద్దతు ఇచ్చిరు, నక్సలైట్లు కూడా తెలంగాణ కోసం మద్దతు ఇచ్చిరు. తెలంగాణ సస్యశ్యామల యాత్ర చేసింది గోదావరి సస్యశ్యామల యాత్ర చేసింది బీజేపీ కాదా? విద్యాసాగర్ రావు కాదా? తెలంగాణ సస్యశ్యామల యాత్ర చేసింది ఏబీవీపీ కాదా? ఏబీపీ 96, 97, 98 ప్రాంతాల్లో చేసింది. అప్పటికి టీఆర్ఎస్ పుట్టలేదు. అప్పటికే ఏబీపీ యాత్ర చేసింది, ఏబీపీ నాయకులు యాత్ర చేసిరు. సోనియా గాంధీ కాంగ్రెస్ ఎవరు లేనప్పుడు, ఇదే రాజశేఖర రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యేకమైనటువంటి పెట్టుకుంటే దాన్ని ఎవరు అడ్డుకున్నారు? చిన్నారెడ్డి గారిని చెప్పండి. చిన్నారెడ్డి గారు, పొన్నా లక్ష్మి గారు సమాధానం చెప్పాలి ఈ విషయంలో. తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రత్యేక ఫోరం పెట్టుకున్నట్టే దాన్ని చిన్నాభిన్నం చేసింది ఎవరు? ప్రత్యేక తెలంగాణకు సంబంధించి తెలంగాణ కోసం ప్రత్యేకంగా మాట్లాడితే ఉప్పునూతుల పురుషోత్తం రెడ్డిని, చిన్నారెడ్డి వీళ్ళందరూ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజు మాట్లాడలేదా? కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎస్, కాంగ్రెస్లో కూడా తెలంగాణ వాదులు ఉన్నారు, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే జైపాల్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి చివరి క్షణంలో తెలంగాణ వాది కాలేదా? తెలంగాణ కోసం అనుకూలంగా మాట్లాడలేదా? ఇదే చంద్రబాబు నాయుడు వల్ల కదా ఇదే రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి 99లో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇస్తా అంటే అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు కాదా? ఆ రోజు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇచ్చిన రోజు
ప్రత్యేక తెలంగాణ ఇస్తా అంటే అడ్డుకున్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా? లేకపోతే అసలు ఏ బలిదానం ఏ పోరాటం లేకుండా ఏ టీఆర్ఎస్ పుట్టక ముందే ఆ రోజు తెలంగాణ వచ్చింది కదా, వచ్చేది కదా? కేవలం చంద్రబాబు నాయుడు ద్రోహం కదా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ? అట్లాంటి ద్రోహ పార్టీలో మీరు చేరలేదా? చరిత్ర ప్రతిదీ సజీవంగా ఉంది, చరిత్ర ప్రతిదీ సజీవంగా ఉంది. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి అది పరమ పవిత్రమైపోయింది అనుకునేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది శోచనీయం, శోచనీయం. ఇదే శరద్ పవార్ ఇవాళ సోనియా గాంధీ ఇటలీ పౌరసత్వరాలు కాబట్టే ప్రధానమంత్రి హోదా దక్కంది నిజం కాదా? ఇటలీకి భారతదేశానికి మధ్య ఇటలీలో పుట్టినటువంటి వాళ్ళు భారతదేశంలో పెళ్లి చేసుకున్నా సరే ఎక్కడ పోటీ చేయడానికి అర్హత లేదనేటువంటి ఒక నిబంధన ఉంది కాబట్టే, రెండు దేశాల మధ్య ఒప్పందం ఉంది కాబట్టే ఇవాళ సోనియా గాంధీ ప్రధానమంత్రి కాలేదనేటువంటిది నిజం కాదా? అది నిజం కాదా? చివరి క్షణంలో ప్రధానమంత్రి అవ్వాలనుకున్నటువంటి సోనియా గాంధీకి సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి ఆ వ్యవహారం బయటికి తీసుకురావడం వల్ల భయపడి మళ్ళీ బయటికి ఆ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు పదవి ఇవ్వలేదా? ఏం చేసింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ? 69లో మోసం చేసింది, తెలంగాణ ప్రజాసమితిని విలీనం చేసుకుంది, 300 మందిని బలిదానం చేసుకున్నది, తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వస్తే అక్కడ అంచివేసింది. అసలు ప్రత్యేక హైదరాబాద్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపి నెహ్రూ మోసం చేసిండు. నెహ్రూ తర్వాత వాళ్ళ బిడ్డ ఇందిరాగాంధీ మోసం చేసింది, ఆ తర్వాత సోనియా గాంధీ మోసం చేసింది. ఆ రోజు జయరాం రమేష్ బతికే ఉన్నాడు, అడగండి జయరాం రమేష్ గారు. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే మేము బిల్లు పెట్టలేమనేటువంటి సందిగ్ధత వచ్చిన రోజు అదే వెంకయ్యనాయుడు గారు, జయరాం రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు బేషరతుగా మీరు బిల్లు పెట్టండి, మీరు పెట్టకపోతే మేము అధికారంలోకి రాగానే తెలంగాణ బిల్లు పెడతామన్నందుకు అప్పుడు భయపడి తెలంగాణ బిల్లు పెట్టింది వాస్తవం కాదా? దాన్ని సొమ్ము చేసుకుంది టీఆర్ఎస్, అది వేరే విషయం. కానీ చరిత్రను కనుమరుగు చేసి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చరిత్రను మీకు అనుకూలంగా చేసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. తెలంగాణను అపహాస్యం చేసిన మోడీ, తెలంగాణను మోడీ ఎక్కడ అపహాస్యం చేసిరు? ఎక్కడ అపహాస్యం చేసిరు? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రాలు వచ్చినప్పుడు ఏ గొడవ జరగలేదు, కానీ కాంగ్రెస్కు తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా గొడవ జరిగింది అనేటువంటి మాట. గొడవ జరగలేదా? గొడవ జరగలేదా? బాదరాగా అప్పటికప్పుడు 10 సంవత్సరాలు అధికారం నుండి తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున ఎగిసిన రోజు, ఉద్యమకారులు నిరసనకారులు తెలంగాణ మొత్తం స్తంభింపజేసిన రోజు, నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని అప్పటికప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందుదామని టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుందనేటువంటి షరతుతో అత్యాశతో మీరు ఇవాళ తెలంగాణను ఇచ్చిర్రు. కానీ అదే కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసిండు. తెలంగాణలో ఆయన పార్టీ వాళ్ళకేంది, వాళ్ళ దాంట్లో మేము విలీనం చేసేది, మేమే అధికారంలో ఉంటామని చెప్పిండు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో విలీనమైతేనటువంటి షరతు లేకపోతే దిగ్విజయ్ సింగ్ గారు బతికే ఉన్నారు కదా, అదేమైందో కనుక్కోండి. ఏం జరిగిందో డి శ్రీనివాస్ గారు లేరు, కానీ కేసీఆర్ ఆ రోజు మాట్లాడినటువంటి దాంట్లో దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు కదా, వీరప్ప మొయిలీ ఉన్నారు కదా, వాళ్ళందరికీ తెలుసుగా జయరాం రమేష్ గారు ఉన్నారు కదా. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతున్నటువంటి షరతుతో తెలంగాణ వచ్చింది. ఆ రోజు మీ రాజకీయ లబ్ధి చూసుకున్నారు. ఆంధ్రాలో పోయిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి రాజకీయ లబ్ధి చూసుకున్నారు మీరు. 2009లో టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కలిసి పోటీ చేయలేదా, కలిసి మీరు పోటీ చేస్తున్నారా అనేటువంటి అంశాలు అవన్నీ కూడా రెండో అంశాలు. కానీ ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వాడుకోవాలంటే టీఆర్ఎస్ను తిట్టడమో కేసీఆర్ను, టీఆర్ఎస్ను విమర్శించండి, బీజేపీని విమర్శించండి, మోడీని విమర్శించండి, తప్పులేదు. అది హద్దులు దాటకుండా, ఎందుకంటే మీరే సెటరేట్ చేయాల్సింది, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే సెటరేట్ చేయాల్సింది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మంచిగా మాట్లాడితే ఎత్తి చూపొచ్చు, ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని. ఒక 4 రోజుల పాటు మీరు అసలు ఎక్కడ మంచి మాటలు మాట్లాడి లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయకపోతే జరిగేది ఇదే.